కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ సభలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏమైనా చేదు అనుభవం ఎదురైందా అని అనుమానాలు జనసేన కార్యకర్తలు వ్యక్తపరుస్తున్నారు. రాజధాని ప్రాంతమైన అమరావతి వద్ద జరిగిన రాజధాని పునర్నిర్మాణ సభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక అతిథిగా హాజరై సుమారు 1,00,000 కోట్ల విలువైన పనులను వర్చువల్ గా ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం కార్యక్రమానికి ఆశీషంగా హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇంతవరకు బానే ఉంది. కానీ ఈ కార్యక్రమంలో జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు కొంత ఆశ్చర్యకరంగా ఉంది. ఈ సభకు సంబంధించిన పనులు మొదలుపెట్టిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ తగినంత చొరవ చూపించలేదని చెప్పవచ్చు. అమరావతి పునర్నిర్మాణ సభ సన్నాహక కార్యక్రమాల్లో సైతం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నంత ఉత్సాహంగా జనసేన నేతలు గాని, కార్యకర్తలు గాని పాల్గొనలేదు. మరో ముఖ్య విషయం ఏంటంటే సభకు సంబంధించిన ఆహ్వాన పత్రిక పోస్టర్లో సైతం జనసేనానికి తగినంత గౌరవం లభించలేదని జన సైనికులు వాపోతున్నారు. ఆహ్వాన పత్రికలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడులను ఫోటోలను పక్కపక్కనే ప్రచురించి జనసేన అధినేత ఫోటో మాత్రం పైన చిన్నగా ప్రచురించడం జనసేన సైనికులకు కొంతవరకు నిరాశపరిచింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఫోటోస్ సమానంగా లోకేష్ ఫోటోను ప్రచురించడంపై ఆ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే తమ నాయకుడి విలువను తగ్గించేందుకు టీడీపీ నేతలు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రధాని మోడీ స్వయంగా పాల్గొన్న సభలో సైతం ప్రోటోకాల్ పాటించడంలో పవన్ కళ్యాణ్ ను అన్యాయం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ప్రధాని మోడీ ఎప్పుడు ఏపీ వచ్చినా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ మాత్రమే స్టేజ్ని పంచుకునేవారు. అయితే ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పక్కన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు లోకేష్, నారాయణ, మరో 2 కేంద్ర మంత్రులు ఇలా చాలా మంది స్టేజ్ ని అలంకరించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతను తగ్గించుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నేతల తీరు ఉందని వాపోతున్నారు. ముభావంగా పవన్ కళ్యాణ్ సభ ప్రారంభం నుంచి చివరి వరకు పవన్ కళ్యాణ్ ముఖంలో ఉత్సాహం కరువైందని చెప్పవచ్చు. వారందరూ పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ తో పాటు ముఖంలో ముభావంగా ఉండడం గమనించారు. అయితే పవన్ కళ్యాణ్ కి ఒంట్లో బాగోలేదా, లేదా సభలో తనకి తగిన గౌరవం లభించలేదా అనే ఆలోచనలతో ముభావంగా వ్యవహరించారా అనేది అంతు చిక్కలేదు. పవన్ కళ్యాణ్ కు ప్రధాని చాక్లెట్ బహుకరణ అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభలో పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోడీ ఒక చాక్లెట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించిన అనంతరం తన సీటు దగ్గరికి వెళ్లి కూర్చుండగా ప్రధాని మోడీ అతనికి వెనక్కి పిలిచి చాక్లెట్ ఇవ్వడం సభలకు ఆకర్షించింది. తన ఈ చర్యతో పవన్ కళ్యాణ్ తమకు ఆత్మీయుడని చంద్రబాబుకు చెప్పకనే చెప్పినట్లు జన సైనికులు అంటున్నారు.